హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే టాప్ 5 రిచెస్ట్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొబైల్స్ ఏంటి అని మనం తెలుసుకోబోతున్నాము. సో ఈ లిస్ట్ లో నేను 5 ఫోన్స్ అనేవి మీకు ఇప్పుడే చెప్పబోతున్నాను. సో ఆ 5 ఫోన్స్ లో ఒక ఫస్ట్ ఫోన్ కనుక మీరు చూసుకున్నట్లయితే సో అది హైయెస్ట్ ప్రైస్ అనమాట. అంటే అది మనకి దాదాపు 342 కోట్లు ఉంటుంది ఈ ఫోన్ వచ్చేసేసి. సో ఆ ఫోన్ ఏంటి అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేసిన 4 ఫోన్స్ ఏంటో సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. మన లిస్ట్ లో ఫస్ట్ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఫాల్కాన్ సూపర్నోవా ఐఫోన్ 6 డైమండ్ పింక్ ఫోన్ అన్నమాట. సో ఈ ఫోన్ వచ్చేసేసి కస్టమైజ్డ్ ఫోన్, అంటే సపరేట్ గా తయారు చేయించుకున్నారు. సో ఈ ఫోన్ దాదాపు 342 కోట్లు ఉంటుంది. సో అంత ప్రైస్ ఉండడానికి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, సో దీంట్లో ఏం యూజ్ చేశారో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇందులో వచ్చేసేసి మనకి 24 క్యారెట్ గోల్డ్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు. సో ఫోన్ అనేది కంప్లీట్ గా 24 క్యారెట్ గోల్డ్ తో తయారు చేశారు. అండ్ నెక్స్ట్ ఇందులో కొన్ని చోట్ల ప్లాటినం కూడా యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ ప్లాటినం తో పాటు ఫోన్ బ్యాక్ సైడ్ మీకు ఒక పింక్ డైమండ్ ఉంటుంది. సో ఈ డైమండ్ వచ్చేసేసి చాలా అంటే చాలా రేరెస్ట్ డైమండ్. సో చాలా రేర్ గా దొరుకుతుంది. సో అందుకని చెప్పి ఈ ఫోన్ మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. సో మీకు గనక ఫోన్ బ్యాక్ సైడ్ పింక్ డైమండ్ గనక నచ్చకపోతే సో ఇక్కడ మనం ఆరెంజ్ డైమండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆరెంజ్ డైమండ్ కనుక పెడితే ఈ ఫోన్ కాస్ట్ వచ్చి 303 కోట్లు అవుతుంది. సో అలా కాకుండా మీరు బ్లూ డైమండ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇందులో బ్లూ డైమండ్ కనుక యూజ్ చేస్తే 231 కోట్లు అవుతుంది. సో అదే విధంగా సో ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ఓనర్ ఎవరనేది తెలుసుకుందాము. సో ఈ ఫోన్ ఓనర్ ఎవరంటే నీతా అంబానీ. సో మనకి ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ తెలుసు కదా, సో అంబానీ. సో అతని వైఫ్ ముఖేష్ అంబానీ వైఫ్ వచ్చేసేసి నీతా అంబానీ. సో ఇది వచ్చేసేసి అంత కాస్ట్ ఉంటుంది. సో సెకండ్ ఫోన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసేసి స్టూవర్ట్ ఐఫోన్ 4S ఎలైట్ గోల్డ్ అన్నమాట. సో ఈ ఫోన్ కాస్ట్ ఏంటంటే మనకి 71 క్రోర్స్, అంటే 71 కోట్లు. సో ఈ ఫోన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫోన్ అనేది ప్యాక్ చేసి పంపిస్తారు కదా, సో ఆ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ అనేది ప్లాటినం ఫినిషింగ్ ఇచ్చారు. సో ప్లాటినం ఫినిషింగ్ తో పాటు ఆ బాక్స్ లో అనేది మనకి ఒరిజినల్ డైనోసార్ బోన్స్ అనేది యూజ్ చేసి పాలిష్ చేశారు. సో ఇందులో మనకి ఒరిజినల్ డైనోసార్ బోన్ అనేది ఉంటుంది. సో ప్యాకేజింగ్ విషయం అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ లో ఉన్న స్పెషాలిటీస్ అనేవి చూద్దాము. సో ఈ ఐఫోన్ 4S అనేది ఫోన్ చుట్టూ మనకి డైమండ్స్ తో డిజైన్ చేశారు. సో ఈ డైమండ్స్ వచ్చేసి దాదాపు 500 డైమండ్స్ ఉంటాయి. ఈ 500 డైమండ్స్ కూడా నియర్లీ 100 క్యారెట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఓవరాల్ గా ఫోన్ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ గోల్డ్ అనేది యూజ్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఐఫోన్ ఫోన్ లో బ్యాక్ సైడ్ మనకి యాపిల్ లోగో ఉంటుంది కదా, సో ఈ యాపిల్ లోగోలో కూడా వాళ్ళు డైమండ్స్ అనేవి చిన్న చిన్నవి యూజ్ చేశారు. సో ఈ డైమండ్స్ వచ్చి మనకి 53 డైమండ్స్ అనేవి పెట్టారు. అంతేకాకుండా ఫ్రంట్ మనకి యాపిల్ హోమ్ స్క్రీన్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ దగ్గర కూడా మనకి ఒక డైమండ్ అనేది పెట్టారు. సో ఈ డైమండ్ అనేది 7.1 క్యారెట్ ఉంటుంది. సో మీకు కావాలంటే ఆ డైమండ్ ఉంచుకోవచ్చు. సో అంతేకాకుండా ఒక పింక్ డైమండ్ అనేది మీకు ఇస్తారు. సో మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఆ డైమండ్ తీసి పింక్ డైమండ్ కూడా పెట్టుకోవచ్చు. సో మన లిస్ట్ లో మనం థర్డ్ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే డైమండ్ క్రిప్టో స్మార్ట్ ఫోన్. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకి 9.8 CR ఉంటుంది, అంటే 9.8 కోట్లు. సో ఈ ఫోన్ అనేది అలైసిన్ అనే పర్సన్ డిజైన్ చేశాడు. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరంటే సో JSC యాంగోట్ అనే కంపెనీ చేసింది అనమాట. సో ఈ ఫోన్ మొత్తం మనకి ప్లాటినం తో తయారు చేశారు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క లోగోని అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్ బటన్ ని రోజ్ గోల్డ్ తో తయారు చేశారు, అంటే మనకి బంగారంతో తయారు చేశారు. సో పూర్తిగా ఫోన్ మొత్తంలో మనకి 50 డైమండ్స్ ఉంటాయి. సో ఈ 50 డైమండ్స్ లో మనకి ఒక 10 డైమండ్స్ అనేవి చాలా రేర్ గా దొరికే డైమండ్స్ అనేవి యూజ్ చేశారు. సో ఈ ఫోన్ లో మనకి మకాసార్ ఎబానీ అనే ట్రీ నుంచి వచ్చిన ఒక వుడ్ తో సైడ్ కోటింగ్ అనేది ఇచ్చారనమాట. అంటే ఇందులో మనకి వుడ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసేసి ఫోన్ కి చాలా లుక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ కాకుండా ఈ ఫోన్ లో ఒక కొత్త స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటి అంటే ఎన్క్రిప్షన్ అన్నమాట. సో ఈ ఫోన్ ఎవరైతే కొంటారో సో వాళ్ళ డేటా అనేది అసలు ఎప్పటికీ హ్యాక్ అవ్వదు. అంత హై అండ్ టెక్నాలజీ అనేది ఈ ఫోన్ లో యూజ్ చేశారు. సో మన లిస్ట్ లో ఫోర్త్ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే గోల్డ్ విష్ మిలియన్. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి 7.7 కోట్లు ఉంటుంది. సో ఈ ఫోన్ అనేది మనకి 2006 లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సంపాదించింది. సో అప్పట్లో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫోన్ అన్నమాట. ఈ ఫోన్ ని తయారు చేసింది ఎవరంటే ఇమాన్యుయల్ అనే వ్యక్తి. సో ఇది వచ్చేసి ఒక డిజైనర్, వాచ్ డిజైనర్ అండ్ ఒక జ్యువెలరీ పర్సన్ కూడా. సో ఈ ఫోన్ అనేది 18 క్యారెట్స్ గోల్డ్ తో తయారు చేశారు. అంతేకాకుండా ఇందులో 120 క్యారెట్స్ డైమండ్స్ అనేవి యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ ఫోన్ లో యూజ్ చేసిన డిస్ప్లే అనేది సెఫైర్ గ్లాస్ నుండి యూజ్ చేశారు. సెఫైర్ గ్లాస్ అంటే ఏం లేదు, సో ఈ గ్లాస్ అనేది నార్మల్ గా మనం యూజ్ చేసే గ్లాస్ కన్నా చాలా డ్యూరబుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే అంత
అంత త్వరగా కింద పడినా కూడా పగలదన్నమాట. సో ప్రపంచం మొత్తం కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఫోన్లు మనకి 3 మాత్రమే తయారు చేశారు. సో మనం 5th ఫోన్ కనుక చూసుకున్నట్లయితే గ్రీసో లుక్సార్ లాస్ వేగాస్ అన్నమాట. ఈ ఫోన్ వచ్చేసి మనకి నియర్లీ 7.5 కోట్లు ఉంటుంది. సో గ్రీసో అనే వ్యక్తి వరల్డ్ ఫేమస్ యాక్సెసరీ డిజైనర్ అన్నమాట. అంటే ఇతను యాక్సెసరీస్ తయారు చేస్తూ ఉంటాడు. సో ఇతనే ఈ ఫోన్ ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో మనకి వరల్డ్ వైడ్ గా ఈ ఫోన్స్ కూడా ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. సో ఈ ఫోన్ లో మనకి 180 గ్రామ్స్ గోల్డ్ అనేది యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి డైమండ్స్ కూడా యూజ్ చేశారు. సో ఒక్కొక్క డైమండ్ వచ్చేసి 45.5 క్యారెట్స్ ఉంటుంది. సో ఈ ఫోన్ లో మనం బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే బ్యాక్ ప్యానల్ అనేది ఒక ఆఫ్రికన్ ట్రీ నుండి తయారు చేశారు. సో ఈ ఆఫ్రికన్ ట్రీ అనేది 200 ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ ట్రీ అన్నమాట. సో ఫోన్ మీద మనకి కీస్ ఉన్నాయి కదా, బటన్స్. సో ఈ బటన్స్ కూడా మనకి గోల్డ్ జెమ్ ని యూజ్ చేశారు. సో సెఫైర్ ని సో దాంతో పాలిష్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇవాళ టాప్ 5 ఫోన్స్ చూసారు కదా. సో ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన ఫోన్లు అన్నమాట. ఈ టాపిక్ అనేది మనకి సజెస్ట్ చేసింది వి సాయి సునీల్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎటువంటి టాపిక్స్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. మీరు కనుక SNT ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయ్యండి, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.